కొనసాగిస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా మనం ఇక్కడే కొనసాగించాం. అప్పుడు ఎన్నికల నిబంధన ఉండడం వల్ల పోలీస్ అధికారులు కూడా ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఇక్కడ ఎలాంటివి చేయొద్దు అన్నారు. చాలా బాధపడి నిరాశపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. కానీ ఈసారి ప్రభుత్వమే ముందుండి, ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చక్కగా పెట్టారు. చాలా సంతోషం. ఇది ప్రతి సంవత్సరము ఉదయము 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే కార్యక్రమము. దీనికి ఎవరికి ఇన్విటేషన్ కార్డు ఉండదు, కరపత్రాలు ఉండవు, బ్యానర్లు ఉండవు, ఫ్లెక్సీలు ఉండవు, యాడ్స్ ఉండవు, ప్రెస్ మీట్లు ఉండవు, ఎవరికి బొట్టు పెట్టి పిలవడాలు ఉండవు. ఎస్, నాకు అంబేద్కర్ అంటే ఇష్టం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రాంగణంకి వచ్చి మనం అందరం బ్లాక్ షర్ట్లో బాబాసాహెబ్కు సెల్యూట్ చేసి 5 ప్రమాణాలు చేసి, నేను వ్యభిచారం చేయను, నేను దొంగతనం చేయను, నేను మద్యం సేవించను, నేను జీవహింస చేయను, నేను అబద్ధం ఆడను అనేటువంటి పంచశీల 5 ప్రమాణాలను మనం ఇక్కడ చేసి భారత రాజ్యాంగ పీఠికను చదివి ఇక్కడ నుంచి పంచశీల కండువాలు మెడకు వేసుకొని చేతిలో బాబాసాహెబ్ ఫోటో పట్టుకొని చక్కగా ఇద్దరు వెనకాల ఇద్దరం, ఏ చిన్న ట్రాఫిక్ సైకిల్ మీద పోయేటోళ్ళకు కూడా అడ్డంకి కాకుండా చివరి నుంచి మనం వెళ్ళిపోయి చిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలు పెట్టి అక్కడికి తీసుకొచ్చే ఉప్మా వాటర్ తీసుకొని మనం వెళ్ళిపోతాం. ఇది ప్రోగ్రాం. మామూలుగానే నల్ల చొక్కాలు అనగానే ఏదైనా నిరసన కార్యక్రమేమో అనేటువంటి అపోహలో భ్రమలో చాలామంది ఉంటారు. బాబాసాహెబ్ మా మహానుభావుడి పుట్టినరోజుకి నిరసన చేయడమే ఉంటుంది, ధూమ్ధామ్ చేయడమే ఉంటుంది. నిజమా కాదా? ఆయన ఇచ్చిన అవకాశాలతో శక్తి ఉద్యోగస్తులై ఆయన చూపిన మార్గంలో పే బ్యాక్ టు ద సొసైటీ, తిరిగి సమాజానికి తన సంపదని, తన సమయాన్ని, తమ జ్ఞానాన్ని ఇవ్వడానికి మన మధ్యలో ఇంతమంది వచ్చి ఉన్నారు. ఇంకా చాలామంది ఉద్యోగస్తులు వస్తున్నారు.